నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలంలో రైతుల సంక్షేమానికి ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. రైతులు బాగుంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టితో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల రెండో విడత నిధులు విడుదలయ్యాయి. జిల్లాలో 2,06,052 మంది రైతులకు మొత్తం 139.71 కోట్ల ఆర్థిక సహాయం చేసినట్లు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా, డోన్ ఎమ్మెల్యే జై సూర్యప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైతులకు మిశ్రమ పంటలు, అంతర పంటలు, పంట మార్పిడి విధానం తప్పనిసరని మంత్రి పయ్యావులు సూచించారు. రాష్ట్రాన్ని హార్టికల్చర్ హబ్గా మార్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని అన్నారు. జిల్లా కలెక్టర్ రాజ్కుమార్ మాట్లాడుతూ రైతులకు సంవత్సరానికి అన్నదాత సుఖీభవ ద్వారా 14,000, పీఎం కిసాన్ ద్వారా 6,000, మొత్తం 20,000 రూపాయలు ఆర్థిక సహాయం అందుతుందని తెలిపారు. రైతులు అధికంగా యూరియా వినియోగం తగ్గించాలని, నీటిని అవసరానికి అనుగుణంగా వాడాలని కూడా వ్యవసాయ శాఖ సూచించింది. డోన్ శాసనసభ్యులు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ తాను రాజకీయాలకు రాకముందే రైతునని, రైతుల కష్టాలు కూడా తనకు చాలా బాగా తెలుసని, తాను కూడా మామిడి, చీనీ పంటలు వేయడం ద్వారా తనకు రైతుల కష్టాలు బాగా తెలుసన్నారు. మన ఆశీర్వాదం, మన ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనం చేస్తూ ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన అగ్రికల్చర్ అధికారులకు, ఈ గ్రామ ప్రజలకు, ఈ మండల నాయకులు ఈరోజు రాబోయేటువంటి 3 ఏళ్లలో ప్రతి రాయలసీమ ప్రాజెక్టు మీద కూడా పనులు ప్రారంభిస్తాం, పెద్ద ఎత్తున పనిచేస్తాం అనేటువంటిది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రధానమంత్రి గారి కార్యక్రమం కూడా ప్రారంభం అవుతా ఉంది. కాబట్టి మీ అందరినీ ఒకటే కోరుతా ఉన్నా, ఈ ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించండి. మన కోసం, మన పిల్లల కోసం పనిచేసేటువంటి నాయకుడు అటు నరేంద్ర మోడీ గారు, ఇటు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. అద్భుతమైనటువంటి కాంబినేషన్ ఇది. నా జైలుకు వస్తే ఖబర్దార్ మీ ఊరికి వచ్చి కొడతాను అని చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఆపరేషన్ వచ్చిన మన ఇన్ఛార్జ్ మంత్రి గారు, ప్రధానమంత్రి కేశవ్ గారు, జిల్లా కలెక్టర్ గారు, అధికారులు, రాష్ట్ర నాయకులు, ఎమ్మెల్యే అభ్యర్థులారా, సోదరులు ఎమ్మెల్యే కంటే ముందు ఇప్పుడు రైతే మీకంటే మీకు కష్టాలు లేవు, అంటే రైతు నాకు కష్టాలు పడుతుంది. సమస్యలు ఆయన తెలుసు. నేను కూడా ఆఫ్రోడ్ పండిస్తున్నా, తీసుకోవడం పండిస్తున్నా, ఒడ్డు పండిస్తున్నా, అన్ని సమస్యలు నాకు పడుతుంది. మీ తరఫున తక్కువగా మంచి అవకాశం దొరికింది. నిన్న మా రైతులు పడితే ఫస్ట్ మీ పేరు ఇస్తారు. ఎమ్మెల్యే కూడా పెట్టండి, ఇక్కడ హార్టికల్చర్ మంచి ప్లేస్ అది, ఆఫ్రోడ్ పండిస్తారు. ఇక్కడ పెట్టిన సమస్య చెప్పుకొని తప్పకుండా మన ప్రభుత్వంలో సమస్య తీర్చడానికి మంత్రి గారు నేను ఇక్కడికి ఇక్కడికి జరిగింది. తప్పకుండా మీ తరఫున మంత్రి గారు నేను కోరుకుంటాను. మన కోరిక ఇస్తాను నమ్మకం. ముఖ్యంగా మిగతా చాలా మంది వ్యక్తులు మాకు చెప్పారు ఇక్కడ సమస్యలు. నేను ఆ విషయం పోకుండా సార్ మాది మంత్రి గారు, మాది ముందునే రోజు చాలా కొండలు మాత్రమే బిల్డర్స్ పెద్ద మైండ్ సెట్ ఉంది. మాకు తాగడానికి కానీ ఇబ్బంది ఉంటారు. మేమంతా బోరికి ఆధారపడడం మాత్రం. వర్షం వస్తే మాకు బోర్డు ఉంటాం, వర్షం పడకపోతే మా బతుకులు నాశనం. నేను దృష్టి పెట్టుకుని గతంలో టీడీ ప్రభుత్వంలో కే కృష్ణమూర్తి గారు ఈ పాత్ర సభ చేసి దాదాపు 600 మన ప్రాంతంలో 36 కోట్లు. దానివల్ల ఆ ప్రాంతంలో తాగిన సమస్య కానీ ఆలోచన సాగు. ఈరోజు మా బేతంచెర్ల మండలంలో నా స్వామి కోసం, మీ స్వామి కోసం మంత్రి గారు అనుకున్నా. వాళ్ళు గోల్డెన్ దగ్గర కాబట్టి 2-3 గేమ్స్ అలాట్ చేస్తే ఈ ప్రాంతంలో ఒక ఎగ్జామ్ తీసుకొని ఈ బేతంచెర్ల మండలం అన్ని గ్రామాల్లో సశ్రమంగా చేస్తామని అనుకోండి. దయచేసి మీరు 2 కోట్లు సాయం చేస్తే మా ప్రాంతం